గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాచ్ జరిగి స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పాంక్జన్యం మోగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల. దేశంలో మరోసారి ఎన్నికల నగారం మోగింది. 4 కీలక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ పోరుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడత పోలింగ్ నిర్వహించబోతున్నారు. తమిళనాడులో వచ్చే నెల 23న ఒకే దశలో ఓటింగ్ పూర్తి కాబోతుంది. దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో ఏప్రిల్ 23న 152 స్థానాలకి, 29 142 సీట్లకు పోలింగ్ జరగబోతుంది. వీటన్నిటి ఫలితాలు మే 4న వెలువడతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ సుఖ్వీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలో ఆదివారం మేరకు వివరాలు వెల్లడించారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఇరాన్పై నిప్పుల వాన, ఇస్ఫహాన్ నగరంలో విధ్వంసం, 15 మంది మృత్యువాత, షిరాజ్ నగరం పైన దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగిలిన దేశాల నౌకలకు టెహ్రాన్ అనుమతి, ఇరాన్ షరతులు అంగీకార యోగ్యం కావు అంటూ ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం, మార్చి 2వ వారంలోనే గరిష్టం దిశగా పరుగులు, ఉత్పత్తిలో జెన్కో కొత్త రికార్డులు, ఒకే రోజు గ్రిడ్కు 139 ఎంయూలు, రాష్ట్రాల విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. వేసవిలో గరిష్ట డిమాండ్ 280 మిలియన్ యూనిట్లుగా అధికారులు అంచనా వేశారు. మార్చి 2వ వారంలోనే ఒకరోజు విద్యుత్ వినియోగం 274.85 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. రోజువారీ వాడకం సగటున 270 మిలియన్ యూనిట్లు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళిక రూపొందించారు. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి రికార్డు స్థాయిలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి లేదు. ఉదయం 6 నుంచి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య పీక్ డిమాండ్ సమయంలో కొన్ని టైం బ్లాక్లో ఒక్కొక్క టైం బ్లాక్ 15 నిమిషాలు కొద్ది మొత్తంలోనే విద్యుత్ను కొంటున్నారు. ఫలితంగా ఈ ఏడాది ట్రూ అప్ భారం ప్రజలపై పడబోదని భావిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడే సమస్య ఏంటంటే కరెంటు కోతలు వస్తున్నాయి, అది అప్రకటితంగా, అదొకసారి చెక్ చేసుకోవాల్సింది. లేకపోతే ఆ ఇద్దరి వరకు దర్యాప్తు వెళ్ళాలి. వారి నుంచి కూపీలాగితే అసలు నిందితులు దొరికేవారు. వివేక అచ్చిరోజు భారతీయ కాల్ డేటాపై విచారణ ఎందుకు సాగలేదు, సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అసలు ముందు వీళ్ళిద్దరి ఫోన్లు కదా తీసుకుని చేయాల్సింది, ఈమె భర్తది. ముందు అతను తెల్లవారుజామున ఫోన్ చేసింది, వివేకానంద రెడ్డి చనిపోయాడు అన్నటువంటిది వాళ్ళ పిఏ ఫోన్ చేసింది అల్లుడికి కూతురికి. వాళ్ళు చెప్పమన్నాకనే అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు. అట్లాగే వీళ్ళు చెప్పినటువంటి మాటే ఆ కాగితం ఆయన లేఖని దాచిపెట్టమని చెప్పి, దానికి సంబంధించి అసలు వీళ్ళిద్దరిని ప్రశ్నించలేదు. అది ఖచ్చితంగా సిబిఐ వైఫల్యం. కాబట్టి ఈమె దాన్ని అటువైపు ప్రశ్నించకుండా ఉండటం కోసం రివర్స్లో జగన్ భారతిని తీసుకొస్తే సరిపోతుందన్న కోణంలో నడుస్తుంది. లేకపోతే స్మార్ట్ పారిశ్రామిక వాడ క్రిస్ సిటీ మొదటి దశలో 1174 కోట్లతో పనులు, 2006 ఎకరాల్లో మౌలిక వస్తువులు 2028 నాటికి పూర్తి చేసిన ప్రణాళిక. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రిస్ సిటీ రూపుదిద్దుకుంటుంది. పారిశ్రామిక అవసరాలతో పాటు రెసిడెన్షియల్ జోన్లు అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. 3 దశల్లో కలిపి 10,834 ఎకరాలు పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో 2006 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. దీనికి 1174 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇప్పటికే సుమారు 305 కోట్లను ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు. 2028 జనవరి నాటికి తొలి దశ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారన్నటువంటి హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 30 మందికి మిద్దె తోట పురస్కారాలు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్రెపాడు రైతు నేస్తం ఫౌండేషన్ ప్రాంగణంలో నెల 21న ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం నిర్వహించినట్టు చైర్మన్ ఎడపల్లి వెంకటేశ్వర ఆదివారం తెలిపారు. అదే రోజు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు, టెర్రస్సు కిచెన్ బాల్కనీలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూర పెంపకం మీద ఆసక్తి చూపుతున్న 2 తెలుగు రాష్ట్రాలు 30 మంది మిద్దె తోట పెంపకందారులు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రైతు నేస్తం మిద్దె తోటల పురస్కారాలు 2025తో సత్కరించనున్నామని ఆయన వివరించారు. 5 ఏళ్లుగా మిద్దె తోటలు సాగు చేస్తున్న వాళ్ళని ఇందుకు ఎంపిక చేసినట్టు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పచ్చమత్తు జనం చిత్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అసలు విషయం చూడండి, పుట్టా సుధాకర్ యాదవ్ వార్త నిన్న డౌన్ ప్లే చేశారు. ఇవాళ ఈనాడు ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ ఎక్కడా లేదు. లోపల పేజీల్లో ఒక ముక్క రాసుకొచ్చారనమాట. లేకపోతే ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో బజారును పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందంటున్న ప్రజలు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ప్రజలు మండిపాటు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్, గంజాయి మాఫియా. పచ్చ పార్టీ నేతలు మొత్తుకు బ్రాండ్ అంబాసిడర్గా మారారంటున్న నెటిజన్లు. ఇంత జరిగిన నోరు మీద పని చంద్రబాబు అనుకో ఎల్లో మీడియా. రాష్ట్రంలోని విద్యా సంస్థలే లక్ష్యంగా డ్రగ్స్ దందా. 50-60 నగరాలు, పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థ నెలకొల్పిన మాఫియా. ఏకంగా కొరియర్ సర్వీస్ ద్వారా డోర్ డెలివరీ. మరోవైపు జనాన్ని కబలిస్తున్న నకిలీ మద్యం. 25,000 కోట్ల దోపిడీని లక్ష్యంగా నిర్భీతిగా అడుగులు. అంతా ప్రభుత్వ పెద్దలే కావడంతో చోద్యం చూస్తున్న పోలీస్ వ్యవస్థ.
అలాగే టీడీపీ గుట్టు రట్టు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్, రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్లో పాజిటివ్ రాకుండా తంటాలు, బ్లడ్ టెస్ట్లో బండారం బట్టబయలు, పట్టుబడిన 11 మందిలో 6 డ్రగ్స్ వాడినట్టు పోలీసు నిర్ధారణ అన్నటువంటి హైలైట్ చేశారు. దేశంలో కలకలం అంటే తెలుగుదేశంలో, నాట్ ఇండియా. ఏలూరు ఎంపీ డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడంతో టీడీపీ నేతలు గప్చుప్, వరుసగట్టలతో పార్టీ పరువు బజాన పడిందని రచ్చ, టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారంతో తలనొప్పి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇస్ఫహాన్పై బాంబుల వర్షం అంటూ 15 మంది మృతి, పలువురు గాయాలు, ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా సైన్యం, అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, మరో 3 వారాల యుద్ధం ఇజ్రాయెల్, మొస్తబాకు రక్షణ కవచం, నోపో కవచం, అహర్నిశలు ప్రత్యేక కమాండో భాగం కాపలా, కాఫీ కోసం చచ్చిపోయా అంటూ తాను మరణించానన్న ప్రచారంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చొరక అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నట్టెంట నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్ మరమ్మత్తు అనంతరం రాత్రంతా ఆన్లో ఉంచిన యజమాని బయట పెడితే దొంగలు ఎత్తుకెళ్తారని ఇంటి హాల్లో పెట్టిన వైను, అర్ధరాత్రి వెలువడిన కార్బన్ మొనాక్సైడ్ పీల్చి వృద్ధుడు సహా 3 పిల్లల నిద్రలోనే మృతి, అన్నమయ్య జిల్లా పొంగనూరులో విషాదం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, బాబు బంధుప్రీతి కథా చిత్రం మీద కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శకతకు పాత్ర, నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపులో ఫిఫో విధానానికి స్వస్తి, గతేడాది గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ, నిబంధనలకు తూట్లు పొడిచి కోట్ల చెల్లింపులు, బకాయిల కోసం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం రోడ్డెక్కినా పట్టించుకోనటువంటి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించిన దైవసాక్షిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు పాలనలో అడుగడుగునా పక్షపాత రాగద్వేషాలు కనబరుస్తారు. సొంత ప్రయోజనాలు అయిన వారికి మేలు తలపెట్టడమే లక్ష్యంగా పాలనలో పారదర్శక విధానాలకు స్వస్తి పలికి అక్రమ విధానాలకు తెరలేపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,000 కోట్లకు పైగా నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టిన చంద్రబాబు తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై బసవతారకం ఆసుపత్రికి మాత్రం శరవేగంగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. బిల్లు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండేందుకు పథకం ప్రారంభం నుంచి అమలవుతున్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో విధానానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఫిఫో నిబంధనలతో పని లేకుండా నిధుల విడుదలలో ప్రాధాన్యత కోసం గతేడాది వైద్య శాఖతో చీకటి ఉత్తర్వులు జారీ చేయించారు. నిబంధనల ప్రకారం ఏ ఆసుపత్రి మొదటగా బిల్లులు సమర్పిస్తుందో చెల్లింపులో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా ఏ ఆసుపత్రికైనా ఫిఫో షరతులు వర్తిస్తాయి. అయితే బసవతారకం ఆసుపత్రి విషయంలో గతేడాది మార్చిలో ఆరోగ్యశ్రీ చెల్లింపులో ఫిఫో నిబంధనలు సడలిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో డయాలసిస్, క్యాథ్ ల్యాబ్ సేవలు అందించే సంస్థలు టీటీడీ వైద్య సంస్థలకు మేలు చేస్తున్నట్టు సాకు చూపి బసవతారకం ఆసుపత్రికి చెల్లింపులో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైద్య శాఖ ఉత్తర్వులు పేర్కొన్నారు. కేవలం బసవతారకం ఆసుపత్రికి మేలు చేసే లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం పీపీపీ, టీటీడీ సంస్థలను జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బాలకృష్ణ ఆసుపత్రి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నిధులు వరద పారించినట్టు తెలుస్తోంది. బాబు గద్దెనెక్కినట్టుండే బసవతారకం ఆసుపత్రికి అక్రమ విధానంలో బిల్లులు చెల్లింపులు ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సీఈఓగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్ అడ్డగోలు చెల్లింపులను అనుమతించబోమని చెప్పడంతో ఆ పంచాయతీ ముఖ్య నేత కార్యాలయానికి చేరింది. అక్కడ నుండి వచ్చిన ఆదేశాలతో ఫిఫో నుంచి ప్రభుత్వం సడలింపించినట్టు వెల్లడైంది. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని క్లెయిముల పరిశీలన, బిల్లులు అప్లోడ్ చేయడం, నిధులు విడుదలలో బాలకృష్ణ ఆసుపత్రికి రెడ్ కార్పెట్ వేశారు. తమకు ఇవ్వకుండా బాలకృష్ణ ఆసుపత్రికి ఇవ్వడం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమానులు వాపోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బసవతారకం తరహాలో ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. నెల్లూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రాజమండ్రిలో జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్, విశాఖలో లయన్స్ కేర్ హాస్పిటల్, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇలా అనేక ట్రస్ట్, మిషన్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తున్నాయి. బసవతారకం ఆసుపత్రి కూడా అట్లాంటిది అయినా కేవలం తన బామ్మరిది నడిపే ఆసుపత్రి కావడంతో వల్లమాలిన బంధుప్రీతితో చంద్రబాబు నిధుల చెల్లింపులు అవాంతరాలు లేకుండా చేస్తున్న విమర్శలు ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్ఆర్ కడప జిల్లా మున్నూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీరామ్ శ్రీనివాస్ 2017లో కృష్ణవేణిని 2వ పెళ్లి చేసుకున్నాడు. వీడు బోయినపల్లిలో శ్రీరామ్ నగర్లో నివాసం ఉండేవాడు. శ్రీరామ్ మద్యానికి బానిసే తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరామ్ శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్ట్తో కొట్టాడు. ఆమె చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదన గురైన మృతురాలు బెడ్రూమ్లోకి వెళ్ళి లోపల నుంచి గడి పెట్టుకుని ఉరివేసుకుంటుండగా నిందితుడు ఆమెను కాపాడకపోగా ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ ఫోన్లోని వీడియో తీశాడు. ఉరి అలాగాదు కృష్ణ సరిగ్గా వేసుకుంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరి వేసుకుని మరణించిన తర్వాత విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టి మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అక్కడ నుండి పరారయ్యాడు. దీని మీద తొలుత అనుమానాస్పద మృతికి కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 188 BNS కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరామ్ శ్రీనివాసన్ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డీప్గా మౌనం అంటూ పురుషుల కంటే
మహిళలకే డీప్ ఫేక్ ముప్పు 62% సంఘటనలో మౌనంగా బాధితులు ఫిర్యాదుల్లో బెంగళూరు హైదరాబాద్ టాప్ అంటూ తెలుగు ప్రేక్షకులు సుపరిచితమైన ప్రముఖ నటికి సంబంధించిన మార్ఫింగ్ వీడియో 23 దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేంటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునే లోపు ఆ వీడియో 80 లక్షలకు పైగా వ్యూస్ను పొందింది. ఈ 2 ఏళ్లలో ఇటువంటి డీప్ ఫేక్ కంటెంట్ విస్తృతమైంది. ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ బాధితులు అత్యధికులు మహిళలే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేటి నుంచి 10 పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహణ. అర్ధగంట ఆలస్యమైన పరీక్షకు అనుమతి. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు పరీక్షల్లో ప్రవేశం. పరీక్షలకు హాజరు కానున్న 6,40,916 మంది విద్యార్థులు. 3,415 కేంద్రాల ఏర్పాటు. ఒంటిపూట బడులు సైతం నేటి నుంచే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పాలకులు మౌనం వహిస్తే ఉద్యమం ఉధృతం. తక్షణమే 12వ పీఆర్సీ నియమించి 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న 4 డిఏలు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలి. మరణించిన ఉద్యోగుల వారసులకు జిల్లా యూనిట్గా కారుణ్యమాక అవకాశం కల్పించాలి. ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నాయకులు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మల్లూరు రఘునాథ్ రెడ్డి, ఎల్ సాయి శ్రీనివాస్ హెచ్చరించారు. గుంటూరులో ఆదివారం ఎస్టీయూ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రఘునాథ్ రెడ్డి, సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే 12వ పీఆర్సీ నియమించి 30% మధ్యంతర వృత్తి ప్రకటించడంతో పాటు పెండింగ్ బకాయిలన్నిటి చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయక తప్పదన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నట్టెంట నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. మరో బెంబేలెత్తిస్తున్న బెబ్బులి. శంకవరం నుంచి తాళపాలెం వైపు రూటు మార్చిన పులి 2 రోజులుగా మైదాన ప్రాంతంలోని సంచారం. భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు మత్తుమందించి బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు. 16 రోజులుగా పోలవరం కాకినాడ జిల్లాల అటవీ అధికారులు 30 తిప్పలు పెడుతున్న పెద్ద పులి ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. 5 రోజులుగా కాకినాడ జిల్లా పత్తిపాడు, శంకవరం మండలాల పరిధిలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పాంచ్ నగార అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఏదైతే 5 రాష్ట్రాలు బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు అన్నట్టు అట్లాగే డ్రగ్స్ పార్టీ వెనక దుబాయ్ పంచాయతీ అన్న కొత్త కోణాన్ని టచ్ చేసింది జ్యోతి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనక దుబాయ్ ఆస్తుల పంచాయతీ ఉంది. వివాదాస్పద బినామీ పెట్టుబడిదారైన కేదార్ మరణం తర్వాత ఆస్తుల పంచాయతీ తేల్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా చేసుకున్నారా? ఇప్పుడు అందరిలో ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులకి కోట్లాది రూపాయల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయ్లోకి ప్రవహించాయని గతంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ 1000 కోట్ల సంపాదన కేదార్ ద్వారా దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిస్తే కేదార్ ఒక టీవీ ఛానల్ యజమానికి చెందిన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. దుబాయ్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో రోహిత్ రెడ్డితో వీళ్ళు చర్చించినట్టు సమాచారం. ఫామ్ హౌస్లో ఢిల్లీకి చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్కి చెందిన మరో బిజినెస్ మ్యాన్తో పాటు బడా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజకీయ నేత సమావేశమై చర్చిస్తున్న క్రమంలోనే ఈగల పోలీసులు ఎంటర్నెట్ తెలుస్తోంది. దీంతో కాల్పుల హెచ్చరికలు, అరెస్టులు, స్టేషన్ బెయిల్స్, రిమాండ్స్ మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే సమాచారం. గతంలో కేదార్ హైదరాబాద్లో ఒక లగ్జరీ బార్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ బార్ చేతుల పేర్లు మరి మరో లగ్జరీ పబ్ నిర్వహిస్తున్న వ్యక్తికి జరిగింది. ఆయన ఈ డ్రగ్స్ పార్టీలో ఉండటంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సదరు వ్యక్తి బార్, పబ్ దందానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉండటం గమనార్హం. కాగా రియల్ ఎస్టేట్ ద్వారా దుబాయ్లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్దలు ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ఫామ్ హౌస్లో సమావేశమైనట్టు తమ పెట్టుబడులపై కొందరు డ్రగ్స్ సేవిస్తూ చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన వ్యక్తుల నేపథ్యాలు, కేదార్ రోహిత్ రెడ్డి బంధం అనుమానాలకు తావిస్తుంది. దీనిపై నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారం సేకరించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలో ఉన్నది వీళ్లే అంటూ ఇక్కడ ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తుంటే పుట్టా మహేష్కి అసలు ఏం సంబంధం లేదు, ఇదేదో దుబాయ్ వ్యవహారం అన్నటువంటి కోణంలో వీళ్ళు. ఈనాడు వాళ్ళేమో అతని రోహిత్ రెడ్డిని హైలైట్ చేస్తూ పుట్టా మహేష్ది డౌన్ చేయడం. అదే వైసీపీ వాళ్ళు అయ్యి ఉంటేనేమో ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి బచ్చా లీడర్నైనా హైలైట్ చేస్తూ పెట్టడం. మనం వార్తల్ని ఎలా మార్చేస్తాము, ప్రజల్ని ఎలా మోసం చేస్తామని చక్కగా నిరూపిస్తున్నారనమాట. లేకపోతే పుట్టా మహేష్పై చంద్రబాబు సీరియస్, డ్రగ్స్ గట్టలు ఎవరున్నా ఉపేక్షించేది లేదన్న సీఎం. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీస్, 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. దాని ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టీకరణ. నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీకి నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నేనే తప్పు చేయలేదంటూ పుట్టా మహేష్ స్టేట్మెంట్ ఇక్కడ
మొయినాబాద్ డిన్నర్ పార్టీ ఘటనలు తనపై వచ్చిన కథనాలు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ తన నివాసానికి చేరుకున్న ఆయన మీడియాకు వీడియో ప్రకటన విడుదల చేసి నాకు ఎట్లాంటి దురలవాట్లు నేనే తప్పు చేయలేదు. ఓ స్నేహితుడు పిలిస్తే కలవడానికి మొయినాబాద్ వెళ్ళాను. అతను కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని ఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చి వాటిని ఎవరు నమ్మొద్దని కోరారు అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. మరి పాజిటివ్ వచ్చిందని అక్కడ ఎస్పీ గారు చెప్పారు. మరి ఆయన కూడా నమ్మొద్దు, ఈయన మాత్రమే నమ్మాలని చెప్తున్నారు అనమాట. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.